వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ హటావో బేఛీ పటావో నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ. న్యూ షాయంపేటలో విషాదం చోటు చేసుకుంది. జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. అదే మాట్లాడుతూ అన్న ఒకసారి మాకు సెక్రటేరియట్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడిగారు. ఇవాళ మన రామగుండం నియోజకవర్గం ప్రజలకి నిరుద్యోగులు చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కోసమని అడిగినందుకు ఒక జాబ్ మీద అనేది ఇక్కడ మనం నిర్వహిస్తాం. ఇచ్చేస్తారు వాళ్ళు ఉద్యోగం ఇచ్చేయండి అందరికి. ఇక్కడ నా కుటుంబ సభ్యులు వర్కింగ్ థ్యాంక్ యూ. ప్లీజ్ పెట్టి మా వాళ్ళు అందరికి అవాయి మ్యామ్ థ్యాంక్ యూ. మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి. కాదు మ్యాక్సిమం అందరికి అవకాశం నేను చెప్పిన డిపార్ట్మెంట్ వాళ్ళకు జాబ్ రావాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీరు ఒకసారి వాళ్ళతో ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడ తల్లిదండ్రులు కూడా బహుశా అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీలు దీంట్లో భాగస్వాములు అయినాయి. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ నుంచి
ఇంజనీర్ MBA గ్రాడ్యుయేట్స్ వరకు అన్ని కూడా దీనిలో ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరడానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, వాళ్ళ కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కలిగించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోలింగ్ వాళ్ళు లేదా ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాల్లో అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులు కోరుతాను. మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తాం. దీంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సింగరేణి సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రెనోవేట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ డోర్లో స్కూల్లో దాదాపు 2.5 కోట్లు దాంట్లో వెచ్చించి దాన్ని పూర్తిగా రెనోవేట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్స్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మినిస్ట్రీ ద్వారా IT ఇండస్ట్రీస్లో వారికి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతాను. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి గతంలో కూలి పనికి కూడా లక్షల రూపాయలు తీసుకొని వారి చావు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి మన బంధువులు వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చదువుకున్నటువంటి చదువు లేకుండా అన్స్కిల్డ్ ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 16వ వార్డు సోమిశెట్టి నగర్ జమ్మిచెట్టు లైన్లలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ పథకాల గురించి ప్రజలకు పాణ్య మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి చిరతారెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు విచారించారు. సైకిల్ గుర్తుకోటమా పది మందికి చెప్పాలంటే కొంచెం సమస్య లేదు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నేను ఎప్పుడు అయిపోయింది. తీసుకొస్తుందా నేను 30 ఏళ్ళ నుండి సీలో టిఫిన్ చేయడం నాదేక రవాకరణలో పురుషోత్తరం నాకు కొన్ని ఏళ్ళ నుండి పురుషోత్తరం చిన్నప్పుడు చూస్తున్నాను. ఈ ఏళ్ళలో ఎవరైనా నిలబడ పురుషోత్తరం ఏ పాటను ఆడికి అభిమానం, మీకు అభిమానం. మాకే సాయం చేయండి, ఏదైనా మాకు సాయం చేయండి. మీకు ఎప్పుడు సహకరిస్తాను, తప్పకుండా చేస్తాం. ఎట్లా ప్రభాకర్ ఎట్లా ఆనంద్ జరుగు ప్రెస్కి మా కలూరు భాస్కర్ అన్న తమ్ముడు శ్రీనివాసరెడ్డి అందరికి చెప్పండి. చెప్పినా
హన్మకొండ జిల్లా న్యూ షాయంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రైల్వే 4 లైన్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా రైల్వే గేట్ 5 రోజులు మూసివేశారు. ఈ కార్యక్రమంలో రోజువారీగా గొర్రెల కాపరి 600 గొర్రెలను కాయడానికి రోజువారీగా వెళ్లాడు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 600 గొర్రెలను రైల్వే గేట్ దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ రావడంతో సుమారు 100 గొర్రెలకు తాకడంతో గొర్రెల కాపరి వాటిని కాపాడబోయి సల్లపోశారు. అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద ఎత్తున గొర్రెల కాపరి బంధువులు చేరుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 7:30 ప్రాంతంలో మనకు న్యూ షాయంపేట గేట్ దగ్గర సల్లపోషాల్ అనే వ్యక్తి గొర్రెలు దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ కాజుపేట నుంచి వరంగల్ వైపు వెళ్తుంది. అది హిట్ ఇవ్వడం జరిగింది. ఈ గేటు మనకు 5 రోజులు వర్క్ వల్ల క్లోజ్ అవుతుంది. ఈ రోజు నుంచి 5 డేస్ క్లోజ్ ఉంటుంది. క్లోజ్ అయిన క్రమంలో దాదాపు 600-700 గొర్రెలు గేట్ దాటేటప్పుడు అన్ని గొర్రెలు దాటలేక గొర్రెలు హిట్ ఇచ్చాయి. ఆ గొర్రెలను కాపాడే క్రమంలో సల్లపోషాలు కూడా ట్రైన్ హిట్ ఇచ్చి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎన్ని గొర్రెలు ఉంటాయి సార్? దాదాపు 600-700 గొర్రెలు దాటిస్తున్నాడని తెలిసింది. ఇప్పుడు చనిపోయిన గొర్రెలు కూడా 80-90 గొర్రెల వరకు ఉన్నాయి. వాటిని కౌంట్ చేస్తున్నాం. అలా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి కౌంట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించి వెటర్నరీ డాక్టర్ కూడా హ్యాండిల్ చేస్తారు. నా పేరు నరేష్, నేను జిఆర్పి ఇన్స్పెక్టర్ వరంగల్. లేట్గా వచ్చింది అన్న. ఎవరు చూస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది కాదు మేడం. అది మన పబ్లిక్ కాదు. వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు కుమార్ మామ తాళ్ళతో ఆయన పాటిస్తున్నప్పుడు బాబు అక్కడ మిగతా వాళ్ళని బయటికి వెళ్ళండి. వాళ్ళకి ఇబ్బంది కదా. వెళ్ళండి బాబు. వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకి ఇబ్బంది కదా. తర్వాత రాని. హలో రాజు, హలో రాజ్ కుమార్ మన దాని టీంలో 3 పోండి, 4 పోండి. నారాజ్ లైట్ వచ్చానా? అది లేని ఎప్పుడు ఇళ్ళ కానీ దాటా మా కొడుకు డన్. వీడియో వీడియో రావాలి సెల్లే కదా ఎట్లా రావాలి? సెల్లు అలా
పోలేదా రాజుగారు మాకు సహకరించాలి. గొర్రెల కాపరి సల్ల పోషాలు అనే జీవనోపాధి గొర్రెలు కాచుకుంటూ బతికేది. అలాగే ట్రైను గేటు దాటే క్రమంలో గేటు దాటే ప్రయత్నంలో ఆల్రెడీ ట్రైను అతి వేగంతో వచ్చాలకు 100 గొర్రెల వరకు చనిపోయి ఆ గొర్రెలను కుట్టపోయి అతను కూడా మరణించడం జరిగింది. అయినా గొర్రెల మీదనే ఉపాధి కలిగి గొర్రెలను కాసుకుని బతికేట అతను పేద కుటుంబం దగ్గర 100 గొర్రెల కనుక చనిపోయినాయి. ఇది గేటును మూసేసడం వల్ల ఈ గేటు దాటే ప్రయత్నంలో ఈ 100 గొర్రెలు చనిపోయినాయని తెలియజేస్తుంది. ఇట్లు 31 డివిజన్ మామిల రాజు. GMPS జిల్లా ఉపాధ్యక్షుడిని. గొర్రెలు మేపుకొని ఇంటికి పోయే క్రమంలో సల్ల పోషాలు సన్నాఫ్ చంద్రయ్య అతని కొడుకు సల్ల సంపత్ పోషాలు ఆయన వాళ్ళ కొడుకు ఎన్నుకున్నాడు, ఈయన ముందున్నాడు. అయితే గేటు రిపేర్ ఉండటం వల్ల వీళ్ళు వచ్చే సమాచారం తెలియదు. ఒక ట్రైన్ వెళ్ళిపోయిందని దాటించే క్రమంలో ఇటు జేసీపీ నడుస్తుంది, లైట్ లేదు. ఈ మంద ఎకేదాటిగా ముందుకు వస్తే ఈ గొర్రెలు కాపాడే క్రమంలో అలా చిక్కి ఈయన ఆ గేటు దగ్గరనే చనిపోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు 2 యూనిట్లు ఉన్నాయి, అవి కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. ఈ సమాచారం ఏంటంటే జేసీపీ సప్పు లేకపోతే అతనికి ఈ ప్రమాదం జరిగిపోవడాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. షాయంపేటలో ఇలాంటిది పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ గేటుకు ఫ్లైఓవర్ తొందరగా నిర్మించి షాయంపేట వాళ్ళను కాపాడవలసిందిగా కోరుచున్నాం. ఓకే. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం దండికుప్పం పంచాయతీ చౌడంపల్లి గ్రామంలో రాబోయే ఎలక్షన్స్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ప్రతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ PS మునిరత్నం కోరారు. కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ PS మునిరత్నం కోరారు. అవునవును తెలుసు. ఇప్పుడు చెప్పండి సార్, మనం పోయి ఊరికి ఎవరికి చంద్రబాబు ఏ గుర్తు అందరూ వచ్చినారు, డాక్టర్ అందరూ వచ్చినారమ్మా. మీకేం మన ఇంట్లో పిల్లలు ఎవరు చదువుతూ ఉంటారో స్కూల్లో సంవత్సరాలు చెప్పాలా, వాళ్ళ వల్ల పడిపోయి మన ఓట్లంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఎలక్షన్ తర్వాత వస్తుంది కదా, కనెక్షన్ ఇచ్చి నీకు నీళ్ళు ఇస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది కాబట్టి ఎవరిని ఆదరించి చేసుకోవాల్సిన అవసరం లేదు. స్నానాల లక్ష్మీపురం తిరునాళ్ల జాతరలో వివిధ రకాల వ్యాపార గుడారాలను సందర్శించి వారి వ్యాపారం గురించి మరియు జాతర గురించి అడిగి తెలుసుకున్నారు. తిరునాళ్లలో ప్రసిద్ధిగాంచిన మిఠాయి దుకాణాలలో మిఠాయి కొనుగోలు చేసి రుచి చూశారు. అక్కడ భక్తులతో కలిసి తిరునాళ్లలో కలిగి తిరిగారు. అనంతరం జాతరలో ఆలయ కమిటీ నిర్వహించిన మ్యూజికల్ నైట్ ని తిలకరించారు. భక్తులకి యువకులకి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులకు, ఈ ప్రాంత నాయకులకు, మిమ్మల్ని మనందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఆట పాటతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసే దాంట్లో బయట నుంచి వచ్చిన మన మోహన్ అండ్ ట్రూప్ వారికి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు.
వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళకు కూడా ఇది ఆవుదాం అనే పరిస్థితి రావట్లే. ఖచ్చితంగా యువత కనపడుతుంది, యువతే కనపడుతుంది. కాబట్టి శ్రద్ధతో శివుని పరిధిలో ప్రాణంలో ఉన్నాం కాబట్టి పద్ధతిగా జాగ్రత్తగా ఈ కార్యక్రమం ఉత్సవం విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ, మరి మోహన్ గారు మీ ట్రూప్ యొక్క ఆటపాటని చూడాలని ప్రాంత ప్రజలు యువకులు పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి టైం కూడా వెనక ముందైనా బాధపడాల్సిన అవసరం లేకుండా గంట సేపు వాళ్ళందరినీ ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాను. బ్రహ్మచారి పడగిళ్ళు మూసి ఉన్న వాకిళ్ళు తరచినప్పుడే తిరణాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందవైన పెట్టగాళ్ళు కూరేది వాళ్ళు ఆవేశమన్న వాళ్ళు తారారీ ఈ పాట వేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట అదేపండి. అది కాశ్మీర్ కుర్రాళ్ళు, ఈ పక్కన పవర్ స్టార్ ఫ్యాన్స్ పవర్ఫుల్ ఫ్యాన్స్ మరి నిన్న ఇయ్యాలన్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆదేశానుసారం దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామాధార ఆధ్వర్యంలో బీజేపీ హఠావో బేటీ బచావో నినాదంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం మహిళల స్వేచ్ఛను హరిస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ నిరంకుశ పాలన కొనసాగించడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. నిరంకుశ పరిపాలన, పెట్టుబడిదారులకు కొమ్ము కాసే వ్యవస్థను బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భారతదేశం అంతా ఒకటే కావాలన్న ఉద్దేశంతోనే గత సంవత్సరం క్రితం భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులు కానీ, భారతదేశ ప్రజలు అట్టడుగు వర్గానికి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలు ఇంకా కూటి కోసం కొట్లాడే స్థితిలోనే ఉందని చెప్పి గ్రహించి ఒక చర్చను పెట్టడం పార్లమెంట్లో జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర కార్యక్రమాన్ని కూడా తను ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో గతంలో సంబంధించిన ఓ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేసిన విధానం కానీ, ఈ భారతదేశానికి సంబంధించిన మహిళలందరూ సుభిక్షంగా సంతోషంగా భావస్వేచ్ఛను పలికే విధంగా తనకున్న హక్కులను హరించకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలడానికి, ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజు మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, రాక్షస పరిపాలన నడుపుతూ మోడీ సర్కారు సంబంధిత మహిళల మీద దాడి అనేకమైన అంశాలను లేవనెత్తుతూ మహిళను కించపరుస్తూ ఎట్లా అయితే మహిళా స్వేచ్ఛను హరించే ఈ బీజేపీ ప్రభుత్వానికి
రాహుల్ గాంధీ గారు ఒక హెచ్చరిక చేస్తూ బీజేపీ హటావో బేటీ బచావో అనే నిదానాన్ని ఇస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి సంబంధిత భారతదేశ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అదేవిధంగా ఈ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ర్యాలీ గోవత్ర ర్యాలీ నిర్వహిస్తూ విజయవంతం చేసిన ప్రతి మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మండల సంబంధిత వర్గాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు ఈ రాత్రి వేళలో కూడా మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని చెప్పి మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తారా గారు ఈ కార్యక్రమాన్ని సంబంధిత మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ హటావో బేటీ బచావో జై కాంగ్రెస్ బేటీ కాంగ్రెస్ बीजेपी हटाओ बीजेपी हटाओ बीजेपी हटाओ बीजेपी हटाओ जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व सोनिया गांधी మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.